మీ అందరికీ వందనాలు, అయ్యగారికి వందనాలు. నా పట్ల దేవుడు చాలా అద్భుత కార్యం చేశాడు. నేను ఇక్కడే ఉన్న బాలాజీ నగర్లోనే ఉంటాను. ఇక్కడ సన్నిధికి వస్తాను. నా పేరు రాధ. నేను ఈ సన్నిధికి వస్తున్నది 8 సంవత్సరాల నుంచి వస్తున్నాను. మొన్న క్రిస్మస్ అప్పుడు క్రిస్మస్ అప్పుడు ఇక్కడే ఉన్నాను. క్రిస్మస్ తర్వాత న్యూ ఇయర్ అప్పుడు వస్తామని ఆశతో ఉన్నా. ముందుగానే దేవుడి సన్నిధికి రావాలని అసలే నార్మల్గా అయినా కానీ నేను ముందుగానే పిల్లలు తీసుకొని ఫస్టే వచ్చేసేస్తాను. ఈసారి సన్నిధికి రావాలి, ఫాస్టింగ్ ఉండాలి, దేవుడికి సాక్ష్యం చెప్పాలి, దేవుడి సన్నిధిలో వాగ్దానం తీసుకోవాలనే ఆలోచన ఆశతో ఉన్నాను. సడన్గా ఒకసారిగా అనుకోకుండా సడన్గా అయిపోయింది. ఒకసారి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాను. దాని తర్వాత ఒకటి సడన్గా ఆ టెస్ట్ ఈ టెస్ట్ అని అన్నారు. కానీ హాస్పిటల్ అడ్మిట్ అయిన కాడ నుంచి అదే చిన్న ప్రాబ్లం అనుకొని హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి సడన్గా చెప్పారు సీరియస్ అని అన్నారు. ఆ టెస్ట్ చేయాలి, ఈ టెస్ట్ చేయాలి, ఈ టెస్ట్ చేసిన తర్వాత రిపోర్ట్ వస్తుంది, దాన్ని బట్టి మేము చెప్తాం అని అన్నారు. కానీ నా పట్ల మటుకి దేవుడు చాలా కార్యం చేశారు. అంకుల్ కూడా ఉన్నాడు. తల్లిలా లాలించి తండ్రిలా ఆదరణకర్తగా ఉంటాడు చూడు, అలాగా అంకుల్ నా పట్ల ఆదరణకర్తగా ఉన్నాడు. తండ్రిలాగా తండ్రి తన బిడ్డ ఎలా విలవిలలాడుతుంటే తట్టుకోలేకపోతాడు చూడు, అలాంటి పరిస్థితి, అలాంటి స్వభావం నేను అంకుల్ వైపు చూశాను. నేను నిజంగా ఫోన్ చేసి ఎప్పటికప్పుడు ఏం కాదమ్మా నువ్వు భయపడవాక, దేవుడు ఉన్నాడు, అదేముంది చిన్న ప్రాబ్లమేను, నువ్వేం భయపడవాక, దేవుడు ఉన్నాడు, అది ఇదని చెప్పి నాకు ధైర్యం చెప్పాడు. ప్రార్థన చేశాడు. జనవరి 1 రోజు అయితే నార్మల్గా ఒక టెస్ట్ చేయాలని అన్నారు, ముక్క పరీక్ష చేయాలని అన్నారు. అది చేసేటప్పుడు చాలా పెయిన్ కూడా ఉంది అని అన్నారు. అప్పటికే చాలా పెయిన్తోనే ఉన్నాను. కానీ ఆ రోజు మీరు అందరూ నా కోసం ప్రార్థన చేశారు. సంఘం ప్రార్థించినప్పుడు సంఖ్యలే విడిపోతాయని బైబిల్ ఎలా ఉందో, నిజంగా మీరు అందరూ కలిసి కన్నీరు ప్రార్థన చేసినప్పుడు నాకు స్వస్థత కలిగింది. నొప్పి భారం నుంచి దేవుడు నాకు విడుదల దయచేశాడు నా పట్ల. నిజంగా ఆ రోజు చాలా రిలీఫ్ అనిపించింది. తర్వాత ఆ రోజు నొప్పి అసలు లేదు. నేను అనుకున్నాను, నేను ఒక సాట, పిల్లలు ఒక సాట ఉన్నారు, దేవుడి సన్నిధికి వెళ్ళలేకపోయానా. కానీ శరీరం అక్కడ ఉన్నా కానీ మనసు మటుకి దేవుడి సన్నిధికి రాలేకపోయానని ప్రార్థన చేసుకుంటూ దేవుడినే తలుసుకుంటూ ఉన్నాను. అప్పుడు కూడా నొప్పి భారం నుంచి దేవుడు విడుదల దయచేసాడు నా పట్ల. తర్వాత ఆ టెస్ట్లు అన్నీ రిపోర్ట్లు అన్నీ వచ్చినాక ఇంకో టెస్ట్ చేయాలని అన్నారు. ఆ టెస్ట్ వస్తే కానీ దాంట్లో ఏంటి ప్రాబ్లం అనేది క్లియర్గానే అంటారు. ఆ టెస్ట్కి డబ్బులు కట్టాలని అన్నారు. కట్టినాక టెస్ట్కి వెళ్ళాము, స్కానింగ్ తీయాలి. నేను స్కానింగ్ తీయటానికి వెళ్ళినప్పుడు ముందుగానే ఏం తినకోకుండా ముందుగా తీసుకెళ్ళారు. 10ంటికి తీసుకెళ్ళి ఆ రూమ్లో పెట్టారు, ఒక రూమ్లో. అది ఇండక్షన్ చేశారు, ఈ చేతికి పెట్టారు. ఫస్ట్ ఈ చేతికి సెలైన్ ఎక్కించారు, అది పెట్టారు క్యాన్. ఈ చేతికి పెట్టి ఈ చేతికి అయిపోయినాక ముందు ఈ చేతికి పెట్టారు. ఒకసారి 4 ఇండక్షన్ చేశారు. అది ఇండక్షన్ ద్వారా తెస్తారంట స్కానింగ్. దాంట్లోనే క్లియర్గా తెలిసింది. ఆ స్కానింగ్లో ఇట్లా పడుకున్నాను. పడుకొని ఇట్లా ఉన్నప్పుడు ఆ పక్కనే ఒక తెల్లటి మెరుపులా ఉంది. దేవదూత నా పక్కనే ఉన్నట్టు ఒక 20 నిమిషాలు అట్లాగే ఉండిపోయాను. కానీ దేవుడు చాలా అంటే చాలా బలపరిచాడు నన్ను. అలాగే నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా భయం అనేది రాల. ఎవరైనా చెప్పినా కొంచెం ఆ భయానికి తోడు అప్పుడప్పుడు అందరూ ఫోన్ చేసి ధైర్యం ఇచ్చాడు. కానీ ముందు హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు మనం భయపడ్డామా, శాతం చేతులు అప్పగించినట్టు అయిపోయింది. దాంట్లో కూడా దేవుని ప్రార్థిస్తే దేవుని తలుసుకుంటానే ఉన్నాను. తర్వాత 7వ తారీఖుని చెప్పారు ఆపరేషన్ చేయాలి, రేపు మార్నింగ్ ఆపరేషన్ చేయాలంటే అప్పుడే అంకుల్కి ఫోన్ చేసి చెప్పాము. 7 టైంలో ఫోన్ చేసి బ్లడ్ కూడా ఉండాలి, ఓ పాజిటివ్ బ్లడ్ దొరకాలను. అప్పుడప్పుడు అంకుల్కి ఫోన్ చేసి చెప్తే అంకుల్ సరే స్వప్నాది ఓ పాజిటివ్ ఇస్తాను అన్నాను. స్వప్నాకి వచ్చింది. తర్వాత సామ్యానాన్న కూడా వచ్చాడు. తను ఫోన్ చేస్తున్న తోటే నీళ్ళు ఇచ్చాడు, నీళ్ళు కూడా వచ్చాడు.
నీళ్ళు కూడా ఇచ్చాడు. ఇంకా ముందు రోజు 7వ తారీఖునే చెప్పారనమాట, నైట్ 10 నుంచి ఆపరేషన్కి ఇంకేం తినకూడదని. 4 గంటల నుంచి రెడీ చేశారు. కానీ నేను ఎప్పుడు అస్సలు భయపడలేదు. శరీరం వరకు ఆ డాక్టర్లకు అప్పచెప్పేసాను, దేవుడు తలుచుకుంటాను. అంటే కూడా ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్ళి అప్పటికి ఎన్నుపోసుకి ఇంజక్షన్ చేశారు. ఏం కాదమ్మ నొప్పి అని. మళ్ళీ ఈ చేతికి క్యాన్ ఉంది, ఈ చేతికి ఉంది, మళ్ళీ ఈ చేతికి పెట్టారు. చేతికి పెట్టేటప్పుడల్లా వాళ్ళ నరం తొలగిపోతే కొడతారు, ఎట్లా టక్క 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 కొడతారు. అసలు బాధకు కూడా అమ్మ అయ్యా నేను బాధపడినా కూడా నొప్పి కూడా రాదు. ఒకటే తలుసుకున్నా, యేసు ప్రభు శిలువలో ఎలాడేటప్పుడు ఎంత బాధ భరించుంటారు, మన కోసం ఎంత రక్తం కాల్చుంటారు. నేను అదొక్కటే, దేవుడు మన పట్ల ఎన్ని పెద్ద దెబ్బలు పట్టి ఉంటాడో, ఆయన పడే దాంట్లో చీమంతా కూడా పడలేమా, ఆ నొప్పి కూడా తట్టుకోలేమా అని అట్లాగే తలుసుకుంటూ దేవుళ్ళు ఉన్నాం. ఆ ఎన్నుపోసుకి మత్తు ఇంజక్షన్ ఇచ్చినాక ఒక 10 నిమిషాలు ఆపారు, ఇంకో డాక్టర్ రావాలి. వచ్చి నాకు పడుకున్నాను. ఆ పడుకోవటం నాకు ఇంకా మళ్ళా మైకం అనేది లేదు. ఆపరేషన్ అయిన తర్వాత కానీ మనం మైకంలో ఉంటాము. పక్కన మా ఆయన కానీ మా అక్క కానీ చాలా టెన్షన్ పడిపోయారు. ఆ టెన్షన్ ఎలా ఉన్న తర్వాత నాకు 4 రోజులు చెప్పారు, ఇట్లా ఎంత టెన్షన్ పడ్డారు, ఎంత సీరియస్ చెప్పారు. ఆ అమ్మాయికి బీపీ డౌన్ అయినా హై బీపీ అయినా కానీ ఆపరేషన్ చేయడం కష్టము, అది ఇదని ఈయన ఏడ్చాను. అది ఎలా ఉన్నా బతికినా చాలు కదా, నేను దాన్ని మందుల ద్వారా బతికించుకుంటాను, అది ఇది అని బిగపట్టుకొని అట్టది ఉన్నాడు. 2వ రోజు తర్వాత చెప్తున్నాడు, ఇట్టిట్ట అయింది, ఇట్టిట్ట సీరియస్ అని చెప్పాను. కష్టం బతకలేమని అనుకున్నాను. కానీ అమ్మా నీ దేవుడే నేను బతికించాను, నీ భర్త నీ పిల్లల కోసం నీ దేవుడు బతికించాడు. నువ్వు పిచ్చిదానిలాగా దేవుడి కోసం అని చర్చ్ కానీ అక్కడ ప్రార్థన ఇక్కడ ప్రార్థన వెళ్తావు, ఏదో పిచ్చిదాని అని అనుకుంటానమ్మా. కానీ నిజంగా నీ దేవుడే నిన్ను బతికించాడు, సజీవ లెక్కలో ఉంచాడు అని మా అక్క నోటంటే నేను విన్నాను. మా అక్క హిందువుల్లో ఉంటుంది, కానీ నీ దేవుడు ఇట్లా బతికించాడంటే నిజంగా నాదైతే నేనే చూస్తానే ఉన్నాను కదా ఇట్లా ఉంది అది. కానీ నేను ఇలా ఉన్నాను సజీవ లెక్కలో దేవుడు కృపే నాకు 2వ జన్మ ఇచ్చినట్టే దేవుడు నిజంగా. నాకైతే ఇప్పటికి కూడా ఆశ్చర్యంగా ఉంది, ఇలా అయింది, ఇట్లా సడన్గా వచ్చాను. అదొక అద్భుతం లాగా ఉంది దేవుడు నా పట్ల. హాస్పిటల్లో ఉన్న రోజులు కూడా తర్వాత అంకులే వచ్చి పిలిచారు, రాధా రాధా రాధా. అప్పుడు కొంచెం మెలకు వచ్చింది, ప్రేయర్ చేశారు అంకుల్. తర్వాత సప్నకు వచ్చి పలకరించాను. అప్పటి వరకు నాకు మెలకు రాలేదు. ఇంకా హాస్పిటల్లో 5వ రోజు డిశ్చార్జ్ చేసేసారు, ఇంటికి తీసుకొచ్చారు. కానీ పాస్టర్ అంకులు వీళ్ళందరూ ప్రార్థన, ఉదయపూట ప్రార్థన కానీ ఆన్లైన్ ప్రార్థన కానీ జూమ్ మీటింగ్, ఫ్రైడే జూమ్ మీటింగ్లో ప్రార్థన మటుకి దేవుడు ప్రతి ఒక్క ప్రార్థన ఆలకించాడు నా పట్ల. మీ అందరు చేసిన ప్రార్థన కూడా బాగా నెరవేర్చాడు దేవుడు, ఆలకించి నన్ను స్వస్థత పరిచాడు, నాకు బలాన్ని ఇచ్చాడు, నాకు శక్తినిచ్చాడు దేవుడు. ఆయన సన్నిధికి నడిపించాడు. ఆయన పట్ల సాక్షిగా ఉండాలి. అలాగే నా భర్తకు కూడా విశ్వాసం రావాలి, నా పిల్లలకు కూడా, నా కుటుంబం కూడా దేవుడితో తిరగాలి, దేవుడి సన్నిధిలో వాడబడాలని నేను ఈ చిన్న సాక్ష్యం చెప్తున్నాను. నా పట్ల మరి దేవుడు చాలా కార్యం చేశాడు. నిజంగా వాళ్ళు కూడా మా అక్క వెళ్తే వాళ్ళు కూడా అదే చెప్తున్నారు. అంత పెద్ద ఖండం నుంచి అసలు అంత పెద్ద ప్రాబ్లం పెట్టుకొని మీ చెల్లి ఎలా బతికింది ఇన్ని రోజులు, అసలు ఆశ్చర్యంగా ఉంది. అందరూ ఆశ్చర్యపోతుంది. కానీ నా పట్ల వాడికి మీ అందరు కూడా నాకు తోడుగా ఉన్నారు. నాకు అదే, నేను సన్నిధికి వచ్చేటప్పుడు ఎవరు లేరు, నాకు ఎవరు లేరని నేను బాధపడేదాన్ని. కానీ దేవుడి సన్నిధికి నేను చర్చకు వస్తాను, నాకు వారం నాకు ఒక కుటుంబం ఉంది, ఆయన సన్నిధిలో నాకు ఎంత సంతోషం ఉంటుంది. దేవుడి సన్నిధికి ఆ రోజు మిస్ అయ్యాను అనుకో, బాధ అనిపిస్తాయి. క్షమించు తండ్రి, క్షమించు నీ సన్నిధికి రాలేకపోయాను అంటే 1కి 10 సార్లు అనుకుంటా. నాకు ఏదైనా బాధ వచ్చినా గబక్కన చెప్పుకోను, ఎంత బాధ అయినా రాని ఆ దేవుని తలుసుకుంటా, ఆ కన్నీళ్ళు
దుఃఖం వరకు కన్నీరు కారిపోయేదాకా దేవుడితోనే మాట్లాడుకుంటూనే ఉంటాను. నాకు ఈ పరిస్థితుల్లో నువ్వు ఇలా నడిపించావు కదా, నాకు ఈ పరిస్థితుల్లో నువ్వు తోడున్నావు కదా, అది ఇదని. కానీ దేవుడే నా పట్ల ఉన్నాడు, దేవుడే నన్ను నడిపించాడు, ఆయనే సజీవ లెక్కలో నడిపించాడు.